ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందబ్బోడా సిరాకు పడుతుండావు? లేకపోతే ఏంటి నాన్న, నిన్ను కొరడా దెబ్బలు కొట్టించిన గంగ ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేయకుండా వాడిచ్చే పళ్ళు స్వీట్స్ తీసుకొని భోజనం చేయమని చెప్తావా? అబ్బోడా, నా వయసులో నీకు సగం ఉండాలి కాబట్టే నీకు అర్థం కాదు. నా మాట పూర్తిగా ఇను. నా అనుభవం ఎట్టంటిదో నేను చెప్తాను. ఏంటది? నన్ను కొరడాతో కొట్టిన ఆడి పెళ్ళం శివపార్వతిని, అంటే నీ సెల్లిని, ఆడి సెల్లెళ్ళు కూడా కోరి కోరి మనింటికొచ్చినారు. ఇన్నేళ్లుగా మనం ఎప్పుడూ గంగని దెబ్బ తీయాలంటే పరువు తీయాల, అది కూడా ఆడి సెల్లెళ్ళది. ఎలా తీస్తావు? నువ్వు ఒక మాట అంటే ఊరుకుంటాడా? అబ్బే, మనం అట్ట ఎందుకంటాం? ప్రేమగా మాట్లాడాల, పువ్వ తినిపించి కూర్చోబెడతాం. బ్రహ్మాండంగా తింటారు, మందలా వచ్చారు, ముందేముందో అదే తినేస్తారు. ఎట్టా తింటాడో నేను చూస్తాను కదా. అంటే ఏం చేయబోతున్నావు నాన్న? చెప్పను, చేసి చూపిస్తాను. అన్నయ్య, ఈ ఇంట్లో ఒకటి పెట్టడం వల్ల ఈ ఇంటి కళ్ళే మారిపోయింది. అదేంటో చెప్పు. ఏంటమ్మా అది? చూపిస్తాను రా అన్నయ్య. అమ్మా, చూడన్నయ్య. అన్నయ్య ఫోటో ఎంత బాగుందో. చాలా బాగుంది నాగవల్లి, నువ్వే చేయించావా? అవునక్క. ఈ ఇంట్లో ఇదే హైలైట్ అనుకుంటా. మావేకి అన్నయ్య అంటే పడదు, అయినా సరే ఫోటో చేయించి ఇంట్లో పెట్టావంటే నువ్వు సూపర్ అక్క. ఆహాహాహా, ఓహోహోహో, మ్మ్, మ్మ్, మ్మ్. హే, నా బుజ్జి కొండ, నా మొగుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూసారా? ఊరుకు. మీరు కళ్ళార్పకుండా చూసి దిష్టి పెట్టకండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ జ్వరం వచ్చేసింది అనుకోండి, నేనే చాకరీ చేయాలి. నువ్వేదో నాకు సేవలు చేసినట్టు తాగడానికి టీ కూడా తీసుకురావు గాని ఇలా బడాయిపోవడం మాత్రం ఆపవు. అల్లరి పిల్ల, పెళ్ళయ్యా కూడా నువ్వు ఇంకా మారలేదు. అది అల్లరితనం కాదత్తయ్యా, చలాకితనం. మాకు కూడా అది నచ్చుతుంది. దద్దిలా ఉండకండి, నాలాగా ఎద్దులా ఉండాలా? అదే చీటికి మాటికి రంకెలేస్తుంది. ఎల్లై వాళ్ళ కుంటెద్దు. హలో, నా లెగ్గు చూసావా? లెగ్గు ఎక్కడ కాలు పెడితే అక్కడ కలిసి వస్తుంది. నేను కోడలిగా ఇంటికి వచ్చాకే తమరు సర్పంచ్ అయ్యారు. మరిన్నేళ్ళు నువ్వు మా ఇంట్లో ఉన్నా మా నాన్న ఏం కాలేకపోయాడేంటి? అట్టా అంటావేందబ్బోడా? నా తమ్ముడు కూతురు శివపార్వతి పుట్టినాకే కదా నాకు కలిసొచ్చినది. 25 ఏళ్ల కిందట 25 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 75 ఎకరాలు అయ్యింది. గంగని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ ఆస్తులు కొనలేకపోయినా అదృష్ట దేవత అత్తారింటికి పోయినది కదా. చూసారా, ఎప్పుడు మెచ్చుకొని మా పెద్దనాన్న మనసులో నా మీద ఎంత మంచి ఇంప్రెషన్ ఉందో. అది మంచిదే కదా. మనసులో ఏం పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే అంతకంటే సంతోషం ఇంకే ఉంటుంది. నిన్ను చూడ్డానికి వచ్చారు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నారు, రేపెలా ఉంటారో చెప్పలేం నాగవల్లి. వీళ్ళేమి రోజు రారు కదమ్మా. కనపడగానే నాకు కూడా కొంచెం కోపం వచ్చింది, కానీ నాన్నే అర్థం చేసుకున్నాక నేను ఆవేశపడటం అనవసరం అనిపించింది. తిరుపతి, ఇట్ట మాట్లాడుకుంటూ ఉంటే కడుపు కాలిపోదా ఏంది? బొవ్వెట్టవా? ఆ ఏర్పాట్లలోనే ఉన్నామండి, 10 నిమిషాల్లో వడ్డించేస్తా. అత్తా, సేమియా పాయసం చేయమన్నాను, చేసావా లేదా? చేశానే. మరీ అడిగాను, అది మిస్ అయితే మాత్రం బాగుండదు చెప్తున్నా. మీరేమేం తింటారో నాకు అన్నీ తెలుసు కదా. అత్తయ్యకి చెప్పి అన్నీ వండించేశాను. త్వరగా కానియండి, మళ్ళీ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. నాకేం పనుంది నాన్న? సస్పెండ్కి గురై ఇంట్లోనే ఉన్నాను కదా.
ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటావురా? రేపో మాపో మళ్ళీ పిలిస్తే డ్యూటీకి పోతావు. ఇలా అందరూ కలిసి ఉండే సందర్భాలు చాలా తక్కువ కదా. అందరితో సరదాగా మాట్లాడు. నిజమే, మాట్లాడకపోయినా కావాల్సిన వాళ్ళని చూస్తూ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సరే సరే, మీరు భోజనానికి కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పదత్తయ్య. నాగవల్లి, నువ్వు ఇంటి కోడలివైనా సరే ఇవాళ నువ్వు ఏ పని చేయకూడదు. పెద్దమ్మకి నేను సహాయపడతాను. నేను కూడా వస్తాను పదండి. ఏ ముందు మీరందరూ వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను కదా. పద పెద్దమ్మ. పద. అన్నయ్య రండి. కూర్చో అన్నయ్య, కూర్చోండి అక్క. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమేం వండారో అన్నీ తీసుకురావద్నా? ఈ రోజు అన్నీ టేస్ట్ చేయాల్సిందే. నీ ఆతృత చూస్తుంటే పల్లెం కూడా వదిలేటట్టు లేవే. తనకి ఆశ తప్ప ఎక్కువగా తినదులే వదినా. సరే, పప్పుచారు కూడా తీసుకొస్తాను. శివ, నన్ను సాయం చేయమంటావా? ఏం అక్కర్లేదు. కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా భోజనం చేయండి, నేను వడ్డిస్తాను కదా. అది నా ఇల్లే, ఇది నా ఇల్లే. పుట్టింటికి రాగానే వదిన హుషారైపోయిందిలే. నేనెక్కడైనా ఇంతే హుషారుగా ఉంటాను. మీరేం మొహమాట పడకుండా తినాలి చెప్తున్నాను. అలాగే. నాగవల్లి అక్క దేవాబావని చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ అన్ని వసతులు చూశాక సుఖంగా ఉందని దీన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది. సుఖం వేరు, సంతోషం వేరు కుముదా. అడుగుకి కాలు, పరుగుకి వేలు అన్నంటే చాలు. అదేంటి నాగవల్లి అలా అన్నావు? నీకిక్కడ ఇబ్బందిగా ఉందా? అబ్బే అదేం లేదక్క, మామూలుగా చెప్పానంతే. ఏం లేదులే అక్క, చిన్నపిల్లకి అర్థం అవ్వాలని అలా అన్నానంతే. తను ఎలా ఉంటుందో అని మీకు భయం ఉండొచ్చేమో, కానీ నాగవల్లికి అలాంటివే ఉండవు. కూర్చో బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? దీని మీద కూర్చుని భోజనం చేసే అలవాటు నాకు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.